హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. ఇదైతే రాఖీ రోజు వ్లాగ్ అండి. చూడండి రాఖీస్ అయితే ఎలా ఉన్నాయో, ఆ రోజు మా ఫ్యామిలీలో ఎలా జరిగింది అనే విషయం అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేనైతే సండే రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఎందుకంటే అక్కడ సండే రోజు మనకు బోనాలు కాబట్టి నేనైతే వెళ్ళి మండే రోజు తమ్ముడికి రాఖీ కట్టి వద్దాము అనేసి అనుకున్నాను. బట్ ఏమైందంటే సండే బోనాలు అయిపోయిన తర్వాత మండే మార్నింగ్ అయితే మార్నింగ్ టైంలో అంతగా బాగాలేదు. 1:30 తర్వాతే కట్టాలి అనేసి కొంతమంది అన్నారనమాట. ఎందుకు రిస్క్ ఇంకా మనకి అనేసి నేనేం చేశాను, ఎర్లీ మార్నింగే మళ్ళీ హనంకొండకి అయితే వచ్చేసానండి. తర్వాత తమ్ముడైతే 10 o'clock వరకు మళ్ళీ అయితే ఇంటికి వచ్చేసాడు. ఎందుకంటే మళ్ళీ మా బాబుకి కట్టడానికి వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు వస్తారు కదా, అందుకోసం అనేసి నేనైతే 10 o'clock వరకు మళ్ళీ రిటర్న్ అయితే హనంకొండకు వచ్చేసాను. చూడండి, మా తమ్ముడు అనమాట వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా రాఖీ అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఫస్ట్ బొట్టు అయితే పెట్టేసి రాఖీ అయితే కట్టేసామన్నమాట. ఎప్పుడైనా మా తమ్ముడు వీడియోలో కనపడడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇదే పెట్టనా అంటే సరే అక్క పెట్టేసేయని పర్మిషన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇంకా నేనైతే వీడియోలో పెడుతున్నాము. ఆల్రెడీ షార్ట్లో నిన్న పెట్టేశానమాట. ఇంకా అన్నీ పెట్టిన తర్వాత స్వీట్ అయితే లడ్డు పెట్టేశానమాట. ఇంకా తనైతే నాకు మనీ ఇచ్చారు. ఇచ్చి ఇలా కాళ్ళు అయితే మొక్కుతున్నారనమాట. ఇంకా చాలే అనేసి చెప్పాను. ఇలా మాదంతా అయిపోయిన తర్వాత చూసారు కదా, మా పిల్లల గొడవ అలా ఉంటుందన్నమాట. కరెక్ట్ రాఖీ కట్టే టైంకే వీళ్ళిద్దరికి చిన్న డిస్కషన్ వచ్చింది. ఇంకా ఈమెమో నేను కట్టను, వాడేమో నేను కట్టిపించుకోను అనేసి అలా గొడవ పెట్టుకుంటున్నారు. ఇంకా ఇదంతా చాలా బాగుంది. బట్ ఏంటంటే చెప్పాను కదా, పక్కన అది టీవీ సౌండ్ వచ్చిందనమాట. అది మేము చూసుకోలేదు. అసలు ఇక్కడ మధ్యలో డిస్కషన్ అయితే సూపర్, ఎంత ఫన్నీగా ఉందంటే అంత ఫన్నీ ఉంది. నేను ఎడిట్ చేసే టైంలో చూసి అయ్యో పక్కన టీవీ సౌండ్ వస్తుంది అనేసి ఇంకా మొత్తం మ్యూట్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చూడండి, ఫేసులు కూడా వాళ్ళంతా ఏం పెట్టట్లేదు, డల్గా పెడుతున్నారు. స్వీట్ అయితే తినేస్తున్నాడు. అలా చాలా కోపంగా చేసుకుంటున్నారు. మేమేమో అలా చెయ్యొద్దు నాన్న, కనీసం రాఖీ రోజైనా మంచిగా ఉండండి, అలా కొట్టుకోవద్దు అని చెప్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇంకా పెద్ద ఫన్నీ అంటే ఇదే అనమాట. కాళ్ళు మొక్కు అక్కయ్యి అంటే నేను అస్సలు మొక్కని అంటున్నాడు. వాళ్ళ డాడీ ఏమో అలా చెయ్యొద్దు మొక్కు అని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అస్సలు మొక్కని అన్నారు. నేను కూడా చాలా రిక్వెస్ట్ చేశాను, వద్దు నాన్న అలా చెయ్యొద్దు, రాఖీ కదా, లక్కీ నన్ను కొడుతుంది, ఊరికే నన్ను తిడుతూ ఉంటుంది, నేనెందుకు మొక్కాలి, నేను అస్సలు మొక్కను అనేసి అంటున్నాడు. లేదు నాన్న, నువ్వు ఇంకా స్కూల్లో మంచి మార్క్స్తో పాస్ అవుతావు, అలా మొక్కు, మంచిగా దీవిస్తుంది అక్క అంటే ఏం పర్లేదు, నేను బాగానే చదువుతాను, నాకు మంచి మార్క్సే వస్తాయి, నేనైతే మొక్కను అన్నాడు. కానీ తర్వాత ఒక 2 hours తర్వాత అయితే మళ్ళీ మొక్కారు. బట్ నేను ఆ వీడియో అయితే తీయలేదు. తర్వాత మా బావ వాళ్ళ పాపలు అనమాట, తినైతే మా పెద్ద బావ వాళ్ళ పెద్ద పాప అనమాట. ఇంకా తర్వాత వచ్చేసారు, ఇలా కడుతున్నారు. చూడండి, ఇప్పుడైతే మా బాబు ఫేస్లో ఎంత కళ వచ్చిందో చూడండి. ఒకసారి అయితే చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా ప్రతి సంవత్సరం మాకైతే రాఖీ ఇలాగే జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా హడావుడిగా చాలా బాగుంటుంది. చాలా ఫన్నీగా కూడా ఉంటుందన్నమాట. ఈ వాడు స్వీట్స్ సెలెక్ట్ చేసుకుంటాడనమాట. ఈ స్వీట్ కావాలి అనేసి ముందే సెలెక్షన్స్ చేసి పెట్టుకుంటాడు. ఇంకా మనకి ఫోటో తినే టైంలో కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా తినేమో మా పెద్ద బావ వాళ్ళ చిన్న పాప అనమాట. వీళ్ళిద్దరూ ఓన్ అక్క చెల్లెలు అనమాట. ఇక తిని కూడా ఇక ముందైతే ఇలా బొట్టు పెట్టేసి నవ్వుతా ఉంటాడు. ఇంకా ఈడైతే అదేదో ఫస్ట్ వాళ్ళ అక్క కట్టే టైంలో ఎలా చేశారు చూడండి, అదే ఫస్ట్ కట్టలేదు, లాస్ట్లో కట్టారు. బట్ ఆ వీడియో అనేది ఇలా ఫస్ట్కి వచ్చింది. ఇంకా తినైతే ఇలా కట్టేసింది అనమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరైతే ఇలా కట్టేశారు. కానీ అసలు ఆ వీడియో ఉంది కదండి, మా పాప కట్టింది, అదైతే చాలా ఫన్నీగా ఉండే అనమాట. ఇవన్నీ కూడా నేను అసలు పక్కన టీవీ ఉంది అన్న విషయం మర్చిపోయాను. అసలు మ్యూట్ ముందే చేస్తే బాగుండేది. ఇలా మాట్లాడేటప్పుడు చాలా బాగుంది. ఇంకా చూడండి, వీళ్ళ కాళ్ళు అయితే మొక్కుతున్నాడు. చాలా హ్యాపీగా మొక్కుతాడనమాట. ఇక్కడ ఒకసారి చూడండి మీరు. ఇక ఇలా అయితే జరిగిపోయింది. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారనమాట. మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ బాబు వాళ్ళకి కట్టడానికి అయితే వెళ్ళిపోయారు. తిను వచ్చిందనమాట. మా రెండో బావ వాళ్ళ చిన్న పాప అనమాట తిను. ఇంకా వచ్చి ఇంకా వీళ్ళిద్దరిని అక్క తమ్ముడిని అయితే ఇద్దరిని కూర్చోపెట్టారు. రాలానా నువ్వు కూడా కూర్చో అనేసి పక్కన అలా కూర్చోపెట్టి అయితే ఇంకా రాఖీ అయితే కట్టేస్తున్నారు. నేనే అనమాట, కూర్చో మంచిగా వీడియోలో ఇలా పడతావు, ఇలా కూర్చో అని చెప్పాను. అప్పుడు తను అలా కూర్చొని ఇలా పెడుతుందనమాట.
ఇప్పుడైతే చూడండి ఫేస్‌లో ఎంత కళ ఉందో. ఇది ఈవినింగ్ టైంలో తినొచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. 5:30 అలా అయింది. బట్ అప్పటికి పిల్లలు పడుకున్నారు. అందుకే చూడండి మొఖాలనేటివి చాలా నిద్ర మొఖాల్లాగా ఉన్నాయి. అక్కడ కూడా చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ అయితే వేసుకుంటున్నారు. ఇంకా ఇలా అయితే కట్టేసుకున్నారు. కట్టిన తర్వాత తను కూడా స్వీట్ అనేది పెట్టింది. ఇక్కడ కూడా స్వీట్స్ అనేటివి సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు చూడండి. ఫస్ట్ చెప్పారనమాట నాకు ఆ స్వీట్ కావాలి, అది పెట్టు అక్క అనేసి అనగానే అలా చూడండి ఎంత నోట్లో మొత్తం కుక్కేసాడనమాట. పాప కూడా సెలెక్ట్ చేసుకుంది. ఇంకా తనేమో స్వీట్ నేను పెద్దది పెట్టమని చెప్తున్నాను అక్కడి నుంచి. వద్దు నాన్న వద్దు, నాకు ఫీవర్ వచ్చింది, దగ్గులేస్తుంది, నాకు కొంచెం అయితే సరిపోతుంది అనేసి చెప్తుంది. అలా కొంచెం కొంచెం స్వీట్స్ అగ్గో వద్దు పిన్ని నాకు ఫీవర్ వచ్చింది అని చెప్తుంది. ఇలా అయితే ఒకరికొకరైతే తినిపించుకున్నారు ఇలా. ఇలా జరిగిన తర్వాత ఇంకా మనకి ఇంక ప్రాసెస్ అయితే ఉంటుంది కదా! కాళ్ళు మొక్కడం ప్రాసెస్ అయితే నేను మొక్కు నాన్న అక్క కాళ్ళు మొక్కేసేయి అనేసి అన్నాను. నాకైతే స్వీట్స్ ఇస్తున్నారు తిను అని. వద్దులే పక్కకు పెట్టేసేయి నేను తర్వాత తింటాను అని చెప్పాను. రెడీ అవుతున్నాడు కాళ్ళు మొక్కడానికి చూడండి. అక్క లే నేను కాళ్ళు మొక్కు నాన్న అనంగానే తనేమో నాకు ఇంట్రెస్ట్ లేదు పిన్ని వద్దులే వాడితో కాళ్ళు ఎందుకు మొక్కించుకోవడము వద్దు అనేసి తను పక్కకెళ్తుందనమాట. లేదు నాన్న అది ప్రాసెస్ అంతే, ఇంకా అక్కలు కదా తనని ఆశీర్వదించండి అనేసి నేను అంటున్నాననమాట. తనేమో నిలబడ్డాడు. ఇంక రెడీగా ఉన్నాడనమాట మొక్కడానికి. ఇంక నేనే ఏం పర్లేదు మొక్కని అంటే అప్పుడైతే ఇలా మొక్కేసాడనమాట. అంతే అండి. ఇదొక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా వీడియో ఎలా ఉంది, నచ్చిందా అనేది అయితే కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.